విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైన ఆసక్తి పెంపొందించుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. అమీర్పేట్లోని ధరంకరం రోడ్లో ఉన్న మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న తలసాని శంకర్ యాదవ్ ద్వితీయ స్మారక క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ముందుగా తలసాని శంకర్ యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే అనంతరం బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి విద్యార్థులు యువతను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ విద్యార్థుల చదువుతో పాటు ప్రతిరోజు కొంత సమయాన్ని క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు కేటాయించాలని సూచించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. పోటీల్లో పాల్గొంటున్న జట్ల వివరాలు అందిస్తే వారికి క్రికెట్ కిట్లు అందజేస్తామని ప్రకటించారు. అట్లా కాకుండా ఏంటంటే ఇవాళ రేపు మీరు కూర్చొని మీ టీంలో ఉన్నటువంటి పిల్లల పేర్లు, వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా ఒక ఫార్మేట్లో ఇవ్వండి. వారందరికీ కూడా మరి క్రికెట్ కిట్స్ మరి ఇక్కడనే ఒక కార్యక్రమం పెట్టి అందరికి ఎన్ని టీమ్స్ ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన క్రికెట్ కిట్ అనేది మంచిగా ఉంటే మీరు కూడా ఉత్సాహంగా ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం టీవీలలో చూస్తున్నాం క్రికెట్ మ్యాచ్, కానీ మీకు కూడా ఉత్సాహం ఉన్నది. ఆ ఇండియాకి ఆడేటువంటి టీములు కూడా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు, మీలాగానే ప్రాక్టీస్ చేసి ఆడిన వాళ్ళే ఉంటారు. కాబట్టి మరి ఆ విధంగా మనం ఎంకరేజ్ తెలియజేస్తూ మరి ఇప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరైనా పేర్లు మిస్ అయితే హైడ్రా కూల్చివేతల తీరుపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు అసహనం వ్యక్తం చేశారు. హైడ్రా కేవలం పేదల ఇండ్లను టార్గెట్ చేస్తుందని, ఎంఐఎం నేతలకు చెందిన ఫాతిమా విద్యా సంస్థల అక్రమ కట్టడాలపై కోర్టులు తప్పుబట్టినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంఐఎం దోస్తీ వల్లే ఈ పక్షపాతమని, హైడ్రా అందరికీ ఒకే చట్టాన్ని వర్తింపచేయాలని, లేని పక్షంలో విపక్షాల అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరు మీద పేదవాళ్ల ఇల్లు కూలుస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదో ఎంఐఎం సంబంధించిన సంస్థ హైకోర్టు చెప్పిన స్పష్టంగా అవి ఉల్లంఘించినటువంటి ఒక స్పష్టంగా మనకు కనబడుతున్నప్పుడు కూడా ఈరోజు ఆ ఒక స్కూల్ని ఎందుకు కూల్చివేయట్లేదు? హైడ్రా పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టవచ్చు, కానీ ఎంఐఎం వాళ్ళ మాత్రం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ముట్టుకోదు. ఎందుకు ముట్టుకోవట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకు ఎంఐఎంతో మీకు దోస్తానికి ఏంది? ఎందుకు వాడి యొక్క తాడు తప్పు చేస్తే హైకోర్టు కూడా దాన్ని చెప్తే తప్పుపడితే ఎందుకు హైడ్రా ఈరోజు ఆ పని చేయట్లేదు? అంటే హైడ్రా కేవలము పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడానికే ఉందా? హైడ్రా అంటే కేవలం పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడము, అమాయకుల్ని నిర్వాసం చేయడము. మరి ఎంఐఎంని మాత్రం ఇష్టం వచ్చినట్టు ఉల్లంఘించి, అన్ని రూల్స్ని కూడా ఉల్లంఘించి చెరువుల పక్కన కట్టుకునేటటువంటి ఒక పర్మిషన్ ఇస్తుంది హైడ్రా. కాబట్టి ఈ హైడ్రా కూడా ఈరోజు నిష్పక్షపాతంతో పనిచేయట్లేదు. పేదవాళ్లకు ఒక న్యాయం అయితే ఎంఐఎంకు ఒక న్యాయము. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఫార్మాసిటీ భూబాధితులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. పోతుబండ తాండా పరిధిలో ఉన్న సార్లరావుపల్లి తాండా గ్రామంలో రైతులను కలుసుకుని వారి సమస్యలను ఆమె తెలుసుకున్నారు. గతంలో ఫార్మాసిటీ కోసం సుమారు 20,000 ఎకరాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ గిరిజన రైతులు అధికంగా ఉండటంతో దాన్ని సుమారు 14,000 ఎకరాలకు తగ్గించినట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రజలను మోసం చేస్తూ రైతులకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకుండా భూములను కంపెనీలకు అప్పజెప్తున్నారని ఆమె ఆరోపించారు. అన్నీ కూడా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఫార్మాసిటీ పెట్టాలన్న ఆలోచనతో కొంత 20,000 ఎకరాలకు సంబంధించి ఐడెంటిఫై చేసి ఆ రోజు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. దాని తర్వాత కేసీఆర్ గారు ఆలోచించింది ఏంటంటే 14,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజున రైతులకి ఎవరైనా కూడా వాళ్ళు అడిగిన రేట్ ప్రకారం ఇవ్వండి అన్నారు. ఆ రోజున రేట్ ప్రకారం డబ్బులు ఇచ్చున్నాము. తర్వాత ఒకవేళ రైతు ఇవ్వనంటే పిలిచి బతిన్లాడి, బాబు రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయి మీ పిల్లలకి, ప్రాంతం బాగుపడుతుంది, ఇవ్వమని అడిగి బతిన్లాడి తీసుకున్నాం. జబర్దస్తులు కాదు, రైతులందరూ కూడా ముందుకు వచ్చున్నారు.
తర్వాత మొన్న రెండోసారి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఫార్మాసిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు గౌరవ కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, ఆ రోజు మనం భూములు తీసుకున్నప్పుడు 8 లక్షలు 10 లక్షలు ఇచ్చిన ఎకరాకి, మరి భూముల విలువేమో పెరిగిపోతుంది, మరి చిన్న చిన్న ఇండ్లు చిన్న చిన్న తాండాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎకరాకి గుంట భూమి ఇవ్వండి. అదే ఫార్మాసిటీలో పెద్ద లేఅవుట్ చేసి ఒక 500-600 ఎకరాల మంచి లేఅవుట్ చేసి గుడాలు లేఅవుట్ చేయండి, అది కూడా చేసి ఎకరాకి గుంట భూమి, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని గుంటల భూములు ఆ రైతు పేరు మీద ఇవ్వండి అమ్మా అని చెప్పారు. దాని ప్రకారం అందరికీ 14,000 ఎకరాలకు సంబంధించిన భూమి, అది ఇబ్రాహీంపట్నం కావచ్చు, మహేష్నం కావచ్చు, లేకపోతే కల్వకుర్తిలో కావచ్చు, ఎక్కడున్నా కూడా ప్రతి రైతుకి ఎకరాకి గుంట భూమి ఇచ్చినాం. ఒక్కొక్క రైతుకి అయితే 1000 గజాలు కూడా వచ్చింది, ఒక రైతుకి అయితే 1500 గజాలు వచ్చింది, ఒక రైతుకి 500 గజాలు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఘోరంగా విఫలమయ్యారని పటాన్చెరు శాసనసభ్యులు గోడ మహిపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పటాన్చెరులోని జేఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో 28 రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు పనిచేయడం లేదని మండిపడ్డారు. గతంలో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నియోజకవర్గంలో 70,000 ఓట్లు తొలగించి ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎస్ఐఆర్ పేరుతో బీఆర్ఎస్ ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. రాబోయే బల్దియా ఎన్నికల్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9 డివిజన్లలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. 2 చోట్ల ఓట్లు ఉన్నవారు స్థానికంగానే ఓటు ఉంచుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మన ముందున్న జటిలమైనటువంటి సమస్య ఏంటంటే, మొన్ననే జరిగిన 2-3 నెలల కింద జరిగిన పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీలోనే 70,000 ఓట్లు తీసేసి ఆమెను ఓడగొట్టడం జరిగింది. ఇది ఎగ్జాంపుల్గా చెప్తాం. ఆ విధంగా మొదలే మనం జాగ్రత్త పడాలి. 2002లో జరిగినటువంటి ఒక ఎస్ఐఆర్ ఇంచుమించు 24-25 సంవత్సరాల కింద జరిగినటువంటి ఒక సర్వే ఇది. 5 మున్సిపాలిటీలు స్టేట్లో ఎక్కడ లేని విధంగా గెలుచుకోవడం జరిగిందని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా రేపు రాబోయే ఎలక్షన్లో 9 డివిజన్లు ఉన్నాయి, ఇంకా 4-5 పెరుగుతాయని చెప్తా ఉన్నారు. 5-5 9 ఇంకా పెరిగే డివిజన్లు గిట తప్పకుండా మనం అందరం కలిసి ఒక టీం వర్గా పనిచేసి పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న గ్రేటర్ డివిజన్లన్నీ ఒక్క చేయి జారకుండా మిలిటరీ సోల్జర్ లేక పనిచేసి అన్ని గెలిపించుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సోదరులారా. ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటూ ప్రతిపక్షాలే లక్ష్యంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియా యాక్టివిస్టులు, రాజకీయ విశ్లేషకులను భయభ్రాంతులకు గురి చేసేందుకు అక్రమ కేసులు, అరెస్టుల పర్వానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కక్ష తీర్చుకునే కార్యక్రమం చేసేటటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. చాలా దురదృష్టకరం. 5వసారి అరెస్టు నెల్లూరు జైలుకి, సెంట్రల్ జైలుకి ఇప్పుడు ఆగింది. ప్రశ్నారావణ్ అనే వ్యక్తి మా పార్టీ కాదు, ఈయనే కాదు, కేవీఆర్ కూడా మా పార్టీ కాదు, మా పార్టీ యాక్టివిస్టులు కాదు. వారికి జర్నలిజంలో ఉన్నటువంటి అనుభవం మేరకు వారికి కొంత భావాజాలం ఉంటుంది, వారి ఐడియాలజీ. ఆ ఐడియాలజీ ప్రకారం ప్రజల్ని కన్విన్స్ చేయడం కోసం వారు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో వారు మాట్లాడినటువంటి మాటలకు మించి కేసులు పెట్టి అరెస్ట్ చేయటం నేను తెలియగలుగుతానండి. ఒకే ఇన్సిడెంట్, ఒక నేరం అనుకుందాం కాసేపు, ఆ నేరం మీద ఎన్ని కేసులు పెడతారండి ఈ రాష్ట్రంలో? ఎన్ని కేసులు పెడతారు? నా మీద 36 కేసులు పెట్టారు. కోర్టు ఏం చెప్పింది? అయ్యా, ఈ 36 కేసుల్లోనూ 36 సార్లు అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ఇవన్నీ కూడా ఒకే ఎఫ్ఐఆర్గా ట్రీట్ చేయండి, వీటన్నిటినీ కూడా సాక్ష్యాలుగా తీసుకోమని చెప్పింది. సేమ్ అరెస్ట్ చేశారు, అక్కడ కోర్టులో పెట్టారు. వాళ్ళు కూడా అన్నారు, అయ్యా ఈ కేసు ఏమీ లేదు తీసేయి అన్నారు. అయ్యారా ఆగరా, మళ్ళీ మచిలీపట్నం తీసుకొచ్చారు. మచిలీపట్నంలో మళ్ళీ అరెస్ట్ చేసి కోర్టులో పెట్టారు. మచిలీపట్నం
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలకు బాధ్యులైన వారే ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏ మొహం పెట్టుకుని సందర్శిస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్లే తెలంగాణ అప్పుల భారం పెరిగిందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేటీఆర్ దూకినా రాష్ట్రానికి ఎలాంటి నష్టం ఉండదని వ్యాఖ్యానించిన దయాకర్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మరోసారి తిరస్కరించాలని పిలుపునిచ్చారు. కల్వకుంట్ల కేటీఆర్ గారు కాళేశ్వరం సందర్శన అని చెప్పి ఇవాళ మళ్ళొకసారి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 1,00,000 కోట్ల ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టి ఇవాళ అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి మీరు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో దూకి తెలంగాణ ప్రజలకు తప్పయింది క్షమాపణ చెప్పి మా నిర్వాహకం వల్లే మా దోపిడీ వల్లనే ఇవాళ కాళేశ్వరం కానీ కుంగుబాటుకు లోనైందని తెలంగాణ ప్రజలకు ముక్కు నేలకు రాసి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సిగ్గులేని దద్దమ్మలు ఇవాళ కాళేశ్వరంలో అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి దొంగలు ఇవాళ కాళేశ్వరం సందర్శనకని వెళ్ళి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరొకసారి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నువ్వు కాళేశ్వరంలో దూకినా లేకపోతే రోడ్డు మీద పడి చచ్చినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి కల్వకుంట్ల కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని కేటీఆర్కు మేము సవాల్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో యూట్యూబర్ ప్రశ్నా రావణ్ అరెస్టు కావడం, కోర్టు ఆయనకు రిమాండ్ విధించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏఐ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలయ్యింది. కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. గేమ్ ఆన్. ప్రకాష్ రాజ్ వీడియోపై పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని ఘాటైన ట్వీట్ చేశారు. నువ్వు రాత్రి తాగుతావు, ఉదయాన్నే వాంతులు చేసుకుంటావు. నీ జీవితంలో చెప్పుకోదగ్గ మంచి పని ఒక్కటి కూడా లేదు. నీకు వ్యాపారాలు లేవు, సినిమాలు లేవు, షూటింగ్లు లేవు. కేవలం పనికిరాని మాటలు, పనికిరాని పోస్టులు, పనికిరాని గొడవలు. ఇదే నీ దినచర్య. ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకో. అనవసరంగా ఇతరుల గురించి వాగి నీ విలువ తగ్గించుకోకు అంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రశ్నారావణ్కు గన్నవరం కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ఇవాళ ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు పెట్టిన తప్పుడు కేసుల్లో కోర్టు 4 సార్లు బెయిల్ మంజూరు చేసినా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఏకంగా దేశద్రోహం కేసు పెట్టి రిమాండ్కు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహులు అయిపోతారా అని ప్రకాష్ రాజ్ నిలదీశారు. ఇది కేవలం ప్రశ్నించే గొంతులను అణచివేసే కుట్రలో భాగమేనని ఆయన మండిపడ్డారు.
కుకట్పల్లి నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు నమోదు ధృవీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బాలాజీ నగర్ డివిజన్లో హాస్టళ్లలో నివసిస్తున్న ఓటర్ల విషయంలో కొంత గందరగోళం నెలకొన్నట్లు కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ తెలిపారు. నేడు పార్టీ బిఎల్ఏలతో కలిసి ఏఈఆర్ఓ శ్రీనివాస్ సమక్షంలో ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఒక్కో హాస్టల్లో సుమారు 70 మంది వరకు నివసిస్తుండగా వారికి ఓటరు ధృవీకరణ పత్రాలు అందించడంలో ఆలస్యం జరుగుతుందని బండి రమేష్ పేర్కొన్నారు. హాస్టళ్లలో ఉన్న వారికి కుకట్పల్లిలో ఓటు హక్కు ఉందా లేక వారు స్వస్థలంలోనే ఓటర్లుగా నమోదై ఉన్నారా అనే అంశాన్ని పరిశీలించిన తర్వాతే బిఎల్ఓలు ఫారాలను అందజేస్తున్నట్లు తెలిపారు. అది ఇప్పుడు చెప్పా కదా, ఈ హాస్టల్స్ లో మాత్రం చాలా మిస్యూజ్ అయినట్టుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో గత పాలకులు కొన్ని దొంగ ఓట్లు కూడా ఇక్కడ చేర్పించారనేది కూడా మాకు కీలకమైన సమాచారం ఉంది. అందులో కూడా కొంత వాస్తవం కనబడతా ఉంది. ఏదేమైనా పూర్తిగా ఒక క్లారిటీకి వచ్చినాక, అంటే షిఫ్టెడ్ ఓట్లే ఎక్కువ ఉన్నాయి. నెంబర్ 2, ఏది వేరే ఊర్లు పోయిన వాళ్ళు కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ప్లస్ ఇక్కడ ఈ బాలాజీ నగర్ ఏరియాలో కూడా ఎక్కువ ఆంధ్ర ప్రాంత సెటిలర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఓటు హక్కు ఇక్కడ ఉంచుకుంటారా అక్కడ ఉంచుకుంటారా అనేది కూడా అదే క్వశ్చనార్థకం. కాబట్టి ఏదైనా మాకున్న ఫామ్స్ అన్ని కూడా బిఎల్ఓలు ఈఆర్ఓలు దీని సహకారంతో తప్పకుండా ఇల్లు అయితే పంచుతున్నాం. బట్ అల్టిమేట్ గా రిజల్ట్ వచ్చేదాకా కొంచెం మనం వెయిట్ చేయాలి. ఎన్ని ఓట్లు పోతాయి ఇప్పుడు, ఎందుకంటే దగ్గర 5 లక్షల లోపు ఓట్లున్న మన కుకట్పల్లిలో చివరికి జెన్యున్ గా ఎన్ని ఓట్లు మిగులుతాయి అనేది చూస్తుంటే ఒక 20-30% మిస్ అవుతాయి, ఆ ఓట్లు తగ్గుతాయి అనేది కూడా అనిపిస్తా ఉంది. ఈ బాలాజీ నగర్ బిఏలో నరేష్ అండ్ యాదగిరి సూపర్వైజర్ ఉన్నారు. ప్రతిరోజు డోర్ టు డోర్ పోయి వాళ్ళకు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వడం అందజేస్తున్నాము. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ హెల్ప్ డెస్క్లు కూడా జోనల్ ఆఫీస్లో పెట్టినాం, మరి వార్డ్ ఆఫీసులలో కూడా పెట్టినాం. ఏమున్నా అంటే ఓటర్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్ కానీ సూపర్వైజర్ కానీ నాకు చెప్తే నేను క్లారిఫై చేస్తాను. ఇది ప్రతిరోజు కూడా సిస్టమేటిక్గా ఎన్యుమరేషన్ జరుగుతుంది. కొంతమంది షిఫ్టెడ్ కూడా ఉన్నారు. షిఫ్టెడ్ కూడా వాళ్ళ కూడా రాయించుకొని వాళ్ళ సంతకం కూడా తీసుకోవడం జరుగుతుంది. కుకట్పల్లిలోని కేపీహెచ్బి లులు మాల్లో లులు ఆన్ సేల్ మెగా సేల్కు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో నందు లులు ఆన్ సేల్ లోగోను ఆవిష్కరించారు. జూలై 9 నుండి 12 వరకు నిర్వహించనున్న ఈ మెగా సేల్లో 200కు పైగా ప్రముఖ బ్రాండ్లపై ఫ్లాట్ 50% వరకు తగ్గింపు లభించనుంది. 2999 లేదా అంతకంటే ఎక్కువ విలువైన షాపింగ్ చేసిన లులు హ్యాపీనెస్ సభ్యులకు లక్కీ డ్రా ద్వారా హుండాయ్ i20 కారును గెలుచుకునే అవకాశం కల్పించారు. జూలై 8 నుంచే లాయల్టీ సభ్యులకు ప్రత్యేక ముందస్తు సేల్ యాక్సెస్ ఉండగా సేల్ జరిగే 4 రోజుల పాటు మాల్ ఉదయం 9 గంటల నుంచే వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. లులు ఆన్ సేల్ 9, 10, 11, 12 తారీఖుల 50% ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లులు మాల్లోకి వచ్చేటప్పటికి 200 బ్రాండ్ల మీద, లులు హైపర్ మార్కెట్ మీదకి వచ్చేటప్పటికి 25,000 ప్లస్ ఆర్టికల్స్ మీద, సూపర్ మార్కెట్, ఫ్రెష్ ఫుడ్, ఫ్యాషన్ అండ్ కనెక్ట్ ఈ 4 విభాగాల్లోని 25,000 పైగా వస్తువులపైన 50% ఇవ్వడం జరుగుతుంది. అలాగే హ్యాపీనెస్ మెంబర్స్కి, మా లులు హ్యాపీనెస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 8వ తారీఖు నుండే ఈ ఆఫర్ అనేది అవైల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందులోని ఆ ఎర్లీ యాక్సెస్ ఉన్న వాళ్ళకి 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కూడా ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ వాళ్ళ లక్కీ విన్నర్గా గెలుచుకునే అవకాశం ఉంది. Feedback from the customers to make sure that this 60 will be a bigger edition. So for that, more than 200 brands are participating with the great offers, and to make this LOSS more memorable one, we are adding our F&B, food court, all they are participating to ensure that your sale, your shopping experience is more enjoyable. బంజారాహిల్స్లోని కళింగ కల్చరల్ సెంటర్లో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనను సోషలైట్ ఏనుగు శైలజారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించిన ఆమె చేనేతకారులు తయారు చేసిన వస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శైలజారెడ్డి చేనేత ఉత్పత్తులకు నేటికి ఆదరణ ఏమాత్రం తగ్గలేదని అన్నారు. ముఖ్యంగా నేటి తరం యువత కూడా హ్యాండ్లూమ్ వస్త్రాలను ఆసక్తిగా కొనుగోలు చేస్తూ చేనేతకు ప్రోత్సాహం అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రదర్శన నిర్వాహకురాలు
జయశ్రీ గుప్తా మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన చేనేతకారులు, చేతిపని కళాకారులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు కూడా సొంతంగా నెక్స్ట్ ఆగస్ట్లో శ్రావణ మాసం ఉంది. నేను కూడా చాలా అంటే ఎవ్రీ శుక్రవారం ఒక కొత్త చీర కట్టుకునే అలవాటు ఉంది నాకు. కాబట్టి నా సొంతానికి కూడా చాలా మంచి శారీస్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా ఇక్కడికి తప్పకుండా రండి. మనం ఇప్పుడు వారణాసికి వెళ్ళి బనారస్ శారీస్, ఇంకా మనం కంచికి వెళ్ళి పట్టు శారీస్ అవన్నీ వీవర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా కొనడం అంటే చాలా కష్టం. మనకి ట్రావెలింగ్ అంతా చాలా టైం అవుతుంది. ఇక్కడ చాలా డిఫరెంట్ శారీస్ ఆల్ ఓవర్ ఇండియా ఒక 14 స్టేట్స్ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు. మీరు అందరూ రండి. ఒరిస్సాలో ఇక్కట్టు అట్లా ప్రతి ఒక్కటి, ఇప్పుడు బెనారస్ నుంచి చాలా వెరైటీస్ వాళ్ళవి శారీస్ అండ్ సూట్స్ అని కలకత్తా, వెస్ట్ బెంగాల్ నుంచి కలకత్తా బొటిక్ ఐటమ్, హ్యాండ్ పెయింటింగు, ప్యూర్ సిల్క్, ట్రసర్ సిల్క్, ఇలా ప్రతి స్టేట్ నుంచి యూపీ, ఎంపీ, ఒరిస్సా ప్రతి స్టేట్ నుంచి ఇక్కడ 50 స్టాల్స్ ఇక్కడ కన్వర్ట్ చేసాము. ఇది నాన్ ప్రాఫిటబుల్. గవర్నమెంట్ ఎన్నో రకాలుగా వీవర్స్కి హెల్ప్ చేస్తూ ఉన్నా. మేము వచ్చేసి అందరూ కలుసుకొని ఇది మేము జరిపించడం, కానీ దీనికి ఓనర్ అంటే లేదు. ఒక సొసైటీగా మాకు వీవర్ కార్డు కింద ఒక సొసైటీ ఫామ్ చేసి మేము గత 30 ఏళ్ళుగా మేము జరిపిస్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్ కూడా వచ్చినాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా ముఠాను జీఆర్పీ సికింద్రాబాద్ ఈగల్ టీం, ఆర్పీఎఫ్ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ ఘటనలో 2 వ్యక్తులతో పాటు ఓ బాలుని అదుపులోకి తీసుకొని భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని బలంగీర్ నుండి మహారాష్ట్రలోని నాగపూర్కు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాపై జీఆర్పీ సికింద్రాబాద్ ఈగల్ టీం, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో మహారాష్ట్రకు చెందిన 2 వ్యక్తులతో పాటు 17 ఏళ్ల బాలుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 20.56 లక్షల విలువైన 14.131 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాలలో ప్రధాన నిందితుడు ఒడిశాలోని బలంగీర్కు చెందిన సంజు సాహు గంజాయిని నిందితులకు అప్పజెప్పి నాగపూర్కు తరలించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. హైదరాబాద్లో ప్రభుత్వ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా గుట్టురట్టయింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆల్జాబ్రీ కాలనీలో ఉన్న ఓ రేకుల షెడ్డుపై రంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించి భారీగా ప్రభుత్వ పీడీఎస్ బియ్యం, గోధుమలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల శాఖ డీఎస్పీ రమేష్, ఇన్స్పెక్టర్ అజయ్ బాబు వారి బృందం తనిఖీలు చేపట్టింది. ఈ దాడుల్లో సుమారు 50 కిలోల బరువైన 420 బస్తాల ప్రభుత్వ పీడీఎస్ బియ్యంతో పాటు 25 బస్తాల ప్రభుత్వ పీడీఎస్ గోధుమలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుండి మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రభుత్వం పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు.